भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। चेतो दर्पणमार्जनं भवमहादावाग्निर्वापनं श्रेयः कैरवचन्द्रिका वितरणं विद्यावधो जीवनम् आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतस्वादनं सर्वात्मस्वपनं परं विजयते श्रीकृष्णसङ्कीर्तनं नाम्नामकारिबोधा निज सर्वशक्ति तत्रापिता नियमितः स्मरणेन कालः एतादृशी तव कृपा भगवन् ममापि दुर्दैवमीदृशमिहाजनिनानुरागः तृणादपि सुनीशेन तरोरपि सविष्णुना मानिना मानदेन कीर्तनीयः सदा हरि नदनं न जनं न सुन्दरीं कवितां वा जगदीशकामये मम जन्मनि जन्मनीश्वरे भवताद्भक्तिरहितकित्वये हैनन्दतनुजकिङ्करं परितं मा विषये भवाम्बुधौ कृपया तव पादपङ्कजस्थितधूलिसदृशं विचिन्तया नयनं गलश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निशितं वपुकथा तव नाम ग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावुषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दैरहेण मे आश्रीशवापादरतापि नष्टुमा अदर्शनान्मन्मातां करोतु वा यथा तथा वा विदिदातु लम्पटो अप्राणनादस्तुतेवनापरः। అనువాదం మొదటి శ్లోకానికి. కృష్ణనామ సంకీర్తనము సకల జయముగాక. అది హృదయ దర్పమును శుద్ధి చేస్తుంది, సంసార దావాగ్ని క్లేశాలను ఆపివేస్తుంది. ఆ సంకీర్తనమే శుక్లపక్ష చంద్రకాంతి సకల జీవుల సౌభాగ్యం అనే తెల్ల కలువలను విరబూయ చేస్తుంది. ఇదే అన్ని విద్యలకు ప్రాణం వంటిది. కృష్ణనామ సంకీర్తనము దివ్య జీవన ఆనంద సాగరం వృద్ధి చేస్తుంది. అది ఎల్లరకు చల్లదనాన్ని కలిగించి అడుగడుగున అమృతాస్వాదనం కోరుస్తుంది. భాష్యం. ఇది చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలోని మొదటి శ్లోకం. మిగిలిన 7 శ్లోకాలు 16, 21, 29, 32, 36, 39, 47 శ్లోకాల్లో కనిపిస్తాయి. వందేహం శ్రీగురం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురున్ దినతారిణం. ఇప్పుడు పాడినటువంటి సాంగ్ కీర్తనకు అనువాదం తర్వాత మనం శిక్షాస్త్రాన్ని చర్చిస్తాం. అందరూ రాధాకృష్ణ అని కీర్తించండి, కీర్తించండి. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు నది ఆ ప్రదేశమంతటా తిరిగి నృత్యం చేస్తూ అందరికీ ఈ విషయాన్ని బోధిస్తున్నాయి. ఓ సోదరా, నీవు అనవసరంగా మాయకు వశుడవై దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ మోహపు కెరటాల్లో కొన్నిసార్లు మునుగుతూ కొన్నిసార్లు తేలుతూ ఉన్నావు. ఆత్మ శ్రీకృష్ణుడి నిత్యదాసుడనే విశ్వాసం నీకుంటే అప్పుడు నీకు ఇక దుఃఖం అనేది ఉండదు. శ్రీకృష్ణుని దివ్యనామమును ఉచ్చరించినప్పుడు నీ శరీరం పులకితమవుతుంది, నేత్రాల నుండి అశ్రుధారలు ప్రవహిస్తాయని చెబుతున్నాయి. భక్తుల సాంగత్యంలో ఉంటూ రాధాకృష్ణ నామోచ్చరణ చేయము, ఇది ఒక్కటే నిన్ను నేను కోరేది. భక్తి వినోద్ ఠాకూర్ ఇలా చెబుతున్నాడు, నేను నామగానం చేసినప్పుడు సకల విపత్తులు దూరం అవుతాయి. ఇక్కడ శిల భక్తి వినోద్ ఠాకూర్ అందరినీ అర్థిస్తున్నారు. సో మీరందరూ కూడా మనందరికీ చెప్తున్నారు, రాధాకృష్ణ నామాన్ని కీర్తించండి, హరినామాన్ని కీర్తించండి. సో ఇవి చేయడం ద్వారా
నయనం గల అశ్రుధారయ వదనం గద్గదరుద్దయాగిర పులకైర్నిచితం వపు కదా తమ నామగ్రయనే భవిష్యతి. సో మనం ఈ యొక్క హరినామ సంకీర్తన ద్వారా మన యొక్క అశ్రుధారలు, మన కళ్ళ నుంచి అశ్రుధారలు వస్తాయి, రోమాంచితం అవుతుంది, గొంతు గద్గదం అవుతుంది. ఇంకేమవుతుంది? అష్ట సాత్విక వికారాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరందరూ కూడా నామస్మరణ చేయండి. నేను ఏది కోరుకోవట్లేదు మీ నుంచి, నేను ఒకటి కోరుకుంటున్నాను. ఈ నామాన్ని మీరు నిరంతరం గానం చేయండి. దాని ద్వారా సకల విపత్తులు అన్నీ కూడా దూరం అవుతాయి. ఆ తోడపైన బుక్ పెట్టుకోవద్దు, కాళ్ళపైన. మీరు ఇక్కడ కూర్చోండి, లోపల పెట్టేసి కూర్చోండి. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవిష్యతి ఛాత్ర మనోభిరామాత్ కౌత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. ఎవరైతే నివృత్త తర్షయులు ఉంటారు, వాళ్ళు భౌతికమైనటువంటి యొక్క సుఖాభిలాష లేనటువంటి వాళ్ళు, అన్యాభిలాషిత శూన్యం. ఎవరైతే ఈ భౌతిక జగత్తులో ఏమాత్రం ఆనందం లేదు అని తెలుసుకొని ఉంటారో, కేవలం కృష్ణ యొక్క సేవకు ఎవరైతే అంకితమై ఉంటారో వాళ్ళకు ఇది యొక్క నామం, భగవంతుని యొక్క నామ రూప గుణలీల భవౌషధి. ఈ భవసాగరం నుంచి భవ మహాదావాగ్ని నిర్వాపనం తర్వాత పదం వస్తుంది. ఈ సంసార సాగరం నుంచి వాళ్ళు బయటపడతారు. అది ఆ మనోభిరామ చాలా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అది మనస్సుకు అన్నింటికీ ఆనందాన్ని ఇస్తుంది. బట్ ఎవరైతే ఆ యొక్క ఉత్తమ శ్లోకం యొక్క ఉత్తమ శ్లోక గుణానువర్ణాత్ యొక్క ఉత్తమ శ్లోకం యొక్క నామరూప గుణాలు ఎవరైతే కీర్తించారో పుమాన్ విరజ్యత వినా పశుఘ్నాత్, వాళ్ళు కసాయి వాళ్ళ. ఎవరైతే కసాయి వాళ్ళు ఉంటారో, ఇంకొక విధంగా చెప్పాలంటే దీని అనువాదం పశుఘ్నాత్, ఎవరైతే ఆ పశువులను హింసిస్తారో, లేదంటే బలి చేస్తారో, లేదంటే తింటారో, మాంసభక్షణ అయితే చేస్తారని చెప్పవచ్చు, వాళ్ళకు భగవంతుని యొక్క నామరూప గుణాల పట్ల ఆసక్తి వాళ్ళకు లేదు. పశుఘ్నాత్, మీట్ ఈటర్స్. మనం మరి మాంసం అంతా ఆపివేశాం కదా, మనకెందుకు లేదు ఈ యొక్క భగవంతుని పట్ల నామరూప గుణాల పైన రుచి? క్రమక్రమంగా వస్తుంది. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, ప్రత్యేకంగా ఇక అనర్థ నివృత్తి. ఈ అనర్థ నివృత్తి స్థాయిలో మన అనర్థాలు పవిత్రమైన కొద్దీ మనం ఈ నామం పట్ల ఆసక్తి, రుచి అనేది పెరుగుతుంది. కొంచెం ఎంతవరకైతే హృదయం శుద్ధి అవుతుందో మన యొక్క విశ్వాసం కూడా పెరుగుతుంది. నామం పట్ల, కృష్ణుడి పట్ల విశ్వాసం పెరుగుతుంది. మరి ఎలా తెలుస్తుంది మనకు నామం పట్ల రుచి పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది? ఎలా మనం గుర్తించవచ్చు? మన హృదయంలో ఇక నామం చేయాలని కోరిక కలుగుతుంది. లాంగింగ్. ఈ భౌతిక సంసారంలో, ఈ భౌతిక బంధనాల వల్ల ఒకరి పట్ల ఒకరు వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, లేదా ప్రేయసి ప్రేమికుల మధ్య ఆ ఒక లాంగింగ్ అనేది ఉంటుంది, ఆ కోరిక, కలవాలా, మాట్లాడాలా, అనుభవించాలా. సో ఆధ్యాత్మిక జీవితంలో అట్లాంటి భౌతికమైనటువంటి కోరికలు ఉండవు. బట్ ఇక్కడ ఏమంటే, నామాన్ని నేను జపించాలి, ఇంకా నేను నామాన్ని కీర్తించాలా, ఆ హరినామం పట్ల ఆ కోరిక కలుగుతుంది. మనం ఇప్పుడు కనీసం 16 మాలలు చేయాలనే ఒక నియమ నిబంధన వల్ల, మనం దీక్ష తీసుకున్నాం కాబట్టి, వాగ్దానం చేయడం వల్ల ఏదో 16 మాలలు చేయాలని చేస్తున్నాం.
కానీ క్రమక్రమంగా మన హృదయంలో ఈ కోరిక అనేది పెరగాల. భగవంతుని యొక్క నామాన్ని నేను ఉచ్చరించాలా, భగవంతుని నామం పట్ల ఆసక్తి రావాలన్నమాట. సో అది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మళ్ళీ రుచి స్థాయి, నిజమైనటువంటి అనుత నివృత్తి, నిష్ఠ, ఆసక్తి రుచి స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా తీవ్రం అవుతుంది. ఆ యొక్క రుచి స్థాయిలో ఆసక్తులు ఇంకా తీవ్రం అవుతుంది. ఈ విధంగా ఆ దశలో వెళ్తూ ఉంటే నామం జపించకుండా ఉండలేమన్నమాట. చైతన్య మహాప్రభు అదే లీలం చేశారు. ఆయన గోపాల్ గురు, అక్కడ డీటీ ఉంటుంది విగ్రహంలో. చైతన్య మహాప్రభు మల విసర్జన వెళ్ళేటప్పుడు నామం ఆయన యొక్క నాలుక ఉచ్చరిస్తూనే ఉంటుంది, నామం కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ మల విసర్జన అంటే కాలకృత్యం తీర్చుకునేటప్పుడు అది ఒక అపవిత్రమైనటువంటిది. సో అలా భగవంతుని నామాన్ని ఆ సమయంలో ఎలా జపిస్తాం? వేద మంత్రాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా నియమ నిబంధనలు ఉంటాయి. సో కానీ కనీసం ఈ యొక్క మల విసర్జన సమయంలో జపించకుండా ఆపడానికైనా ప్రయత్నిస్తారు. నాలుకను ఏమంటారు, ఖర్చుకుంటారు. కానీ నామం వస్తూనే ఉంది, నాలుకపై నామం వస్తూనే. మనం నాలుక జపం చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం, మన నాలుక నామాన్ని చెప్పట్లేదు. చైతన్య మహాప్రభు ఆ విధంగా, చైతన్య మహాప్రభు చెప్పినటువంటి శ్లోకాల్లో 2వ శ్లోకంలో నాకు నామం పట్ల నాకు రుచి లేదని చెప్తున్నారు. అది మనందరి కోసం చెప్పినటువంటిది. సో అప్పుడు ఆయన గోపాల్ ఆయన వచ్చి, మీరు పర్వాలేదు, ఇది ఏ సమయాల్లో దేశకాల నియమాలు లేకుండా ఎప్పుడైనా హరినామాన్ని కీర్తించవచ్చు. మీరు కాలకృత్యాలు చేసినా ఎప్పుడు చేసినా ఏ సమయంలో అయినా మీరు కీర్తించవచ్చు అని చెప్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన గురువుగా స్వీకరిస్తారు. గోపాల్ గురు అంటారు. అంటే అది చైతన్య మహాప్రభు ఒక ఉదాహరణ. అంటే ఎవరైతే శుద్ధ నామ స్థాయికి వస్తారో వాళ్ళు కంటిన్యూస్గా 24 గంటలు జపించడం కాదు, అంటే మనం ఇప్పుడు జపిస్తున్నాం, అది సహజంగానే నాలుక నిరంతరం ఉచ్చరిస్తూనే ఉంటుంది. హృదయంలో ఆ హరే కృష్ణ మంత్రం వెళ్తూనే ఉంటుంది, మర్చిపోలేరు అనమాట. గోపికలు ఏ విధంగా కృష్ణుని మర్చిపోలేరో ఎవరైతే శుద్ధ నామాన్ని జపిస్తున్నారో వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు, హరినామాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారు 24 గంటలు. హరిదాస్ ఠాకూర్ల వారు ఆయన నా మాలపైన చేస్తారు సంఖ్యాపూర్వక గాననార్తన, అంటే మనందరికి చూపించడానికి. కానీ వాళ్ళు నిద్రలో అయినా సరే రాత్రింబవళ్ళు 24 గంటలు నామం ఉచ్చరిస్తూనే ఉంటారు, కొనసాగుతూనే ఉంటారు. భక్తి ఠాకూర్ పద్యంలో అదే చెప్తున్నారు. అందుకని నాకు అంటే రూపగోస్వామి సాంగ్ చెప్తాను, 1,00,000 నాలుకలు కావాలా, 1,00,000 చెవులు కావాలా నామాన్ని వినడానికి, ఆ నామాన్ని ఉచ్చరించడానికి. ఎప్పుడైతే శుద్ధ నామం అనేది హృదయంలో ఆవిర్భవిస్తుంది. సో ఆ యొక్క స్థాయి రావాలంటే చేతో దర్పణమార్జనం, ఇక హృదయం అనే యొక్క దర్పణం, హృదయం అనేటువంటి అద్దం శుభ్రం చేసుకోవాలి. సో మనం మొన్న ఈ భాష్యం చదివాం. ఈ భాష్యంలో శ్రీ చైతన్య మహాప్రభు వివరిస్తున్నారు, ఆదర్శాన్ని చూపిస్తున్నారు. గుండీచ మార్జనం ఏ విధంగా శుభ్రపరిచాం. మనం హృదయ మాలిన్యాన్ని శుభ్రపరిస్తే కృష్ణుడు మన యొక్క హృదయం అనే ఆసనంలో ఆయన కూర్చుంటారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు వివరిస్తున్నారు ఏ విధంగా మన యొక్క హృదయం అనేది మలినాలతో నిండుకొని ఉంది. హృదయం ఏమేమి అనర్థాలతో కలిగి ఉంది. గడ్డితోనూ, కంకరతోనూ, కలుపు మొక్కలతోనూ, చెత్తతోనూ, అన్యాభిలాషిత పూర్ణంతో నిండి ఉంది. అన్యాభిలాషిత శూన్యం స్థాయికి మనం రావాలి. అంటే శూన్యం అంటే మొత్తం ఏ అభిలాషలు లేకుండా ఉండదు, నిరాకారవాదులాగా. అన్య అనే అర్థానికి అదే అనమాట. అంటే ఏదైతే కృష్ణుని యొక్క సంతృప్తి కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసం ఏదైతే చేస్తామో అవన్నీ కూడా అన్య, అట్లాంటి అభిలాషలు పూర్తిగా నిండి ఉన్నాయి. సో అలా నిండి ఉంటే మనం అక్కడ దేవదేవుణ్ణి మనం కూర్చోబెట్టలేము. సో అవన్నీ కామ్యకర్మ రూపంలో, జ్ఞానం రూపంలో, యోగా ధ్యానాల రూపంలో మన హృదయంలో పవిత్రంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అభిలాషలు ఇవన్నీ కూడా. సో ఇక తుచ్చ కోరికలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి మనం. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సహజ ప్రేమకు ఈ అవరోధాలవి. కృష్ణుని పట్ల మన హృదయంలో నిద్రాణంగా
ఉన్నటువంటి కృష్ణ ప్రేమను మేల్కొల్పడానికి ఇవన్నీ కూడా అవరోధాలు. సో అందువల్ల మనం ఈ యొక్క లౌకిక కలాపాల్లో నియుక్తం కాకుండా ఉంటే ఈ అవరోధాల నుంచి మనం బయటపడవచ్చు. ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారు, లౌకిక కలాపాల్లో ఎవరైతే నియుక్తులు అవుతారో వాళ్ళ హృదయం సర్వదా కలత చెంది ఉంటుంది ఎప్పుడు కూడా. సో అందువల్ల ఈ భౌతికమైనటువంటి సంపత్తుల కొరకు యత్నం చేయకూడదు. పుణ్యం కొరకు కూడా యజ్ఞాలు, దానాలు, తపస్సు, ఉన్నత లోక ప్రాప్తి ఇవన్నీ కూడా విషయ భోగంలోకి వస్తాయి. కర్మకాండ, జ్ఞానకాండ కేవల విషేర భాండ. కర్మకాండలో ఎన్నో ఫలితాలు ఇవ్వబడతాయి. మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు, మీరు అనుభవించవచ్చు, ఈ లోకానికి వెళ్ళొచ్చు, ఆ లోకానికి వెళ్ళొచ్చు, ఎన్నో కోరికలు ఇవ్వబడతాయి. బట్ అవన్నీ కూడా విషయ భోగం కిందకే వస్తాయి. తర్వాత ఈ యొక్క ఆధునిక నాగరికత అంతా కూడా ఇక్కడ ప్రభుపాల వారు దుమ్ములాగా వివరిస్తున్నారు. భౌతిక కల్మషం యొక్క దుమ్ము. ఎప్పుడైతే మనం కామ్య కర్మలు చేస్తామో ఇక సుడిగాలి వస్తుంది. ఆ దుమ్ము ఏం చేస్తుంది, పైకి లేసేసి మన హృదయాన్ని కప్పివేస్తుంది. సో ఈ విధంగా మన హృదయం పూర్తిగా ఈ ధూళితో కప్పబడిపోయింది. సో ఎన్నో జన్మాంతరాలు అంటే కోట్ల జన్మల నుంచి ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఎన్నో కల్మషాలు నిండి ఉన్నాయి. సో ఈ యొక్క కల్మషం నుంచి మనం బయటపడాలి. ఎవరైతే కృష్ణ భక్తిని చేపడుతూ భగవత్ ప్రేమలో నియుక్తమై భగవంతుని యొక్క నామరూపంలో శ్రవణం కీర్తనం చేస్తారో అవి పరిశుద్ధమవుతాయి. అప్పుడు భగవంతుడు సాక్షాత్తు భక్తుల హృదయంలో ఆయన కూర్చొని ఉంటాడు. సో తర్వాత భాష్యంలో శ్రీ ప్రభుపాద వారు వివరిస్తున్నారు ఎలా ఈ ఇసుక రేణులన్నీ కూడా బయట పారేయాలి. ఈ యొక్క ఇసుక రేణులు అంటే ఏమివి? ఇసుక రేణులన్నింటినీ పూర్తిగా ఎత్తి బయట పారవేయాలని చైతన్య మహాప్రభు స్వీయ ఉపమానం ద్వారా మనకు చూపించారు. ఈ ఇసుక రేణువులు మళ్ళీ లోపలికి వస్తాయన్న భయంతో ఆయన ఆలయం బయట కూడా శుభ్రం చేశారు. మనిషి కామ్యకర్మ వాంఛ నుండి బయటపడిన సూక్ష్మ రూపంలో కామ్యకర్మ కోరిక తిరిగి హృదయంలోకి ఒకప్పుడు వచ్చే అవకాశం ఉన్నదని శ్రీ భక్తి సిద్ధాంత ఠాకూర్ ఈ సందర్భంలో వివరించారు. భక్తి కలాపాలకు అధికతరం చేయడానికే మనిషి వ్యాపారం చేయాలని ఆలోచించవచ్చు. కానీ కల్మషం ఎంత ప్రబలమైంది అంటే చివరకు అది అపార్థానికి దారితీస్తుంది. అవేమి? అదే కుటినాటి అంటే తప్పులు ఎన్నడం, తప్పులు చూడడం, ప్రతిష్టాశ అంటే పేరు ప్రఖ్యాతుల కోసం, పదవి కోసం ఆశపడడం, జీవహింస జీవుల పట్ల ద్వేషం కలిగి ఉండడం, నిషిద్ధాచారం శాస్త్ర నిషిద్ధమైన విషయాలను అంగీకరించడం, కామం భౌతిక లాభవాంఛ, పూజ ప్రజాదరణకు అత్యాశ. సో ఇవన్నీ కూడా ఆ ఇసుక రేణువుల్లాగా ఇక్కడ చైతన్య మహాప్రభు వర్ణించారు. ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి మన లోపల. మనం కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు, కొన్నిసార్లు మనం అవే భక్తిగా భావించవచ్చు, కొన్నిసార్లు మనం అవే మన భక్తి పురోగతిగా భావించవచ్చు. ఇవన్నీ కూడా సో అందుకే ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తించి వీటి నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. తర్వాత ఇంకొక శ్లోకంలో దీని గురించి డీటెయిల్ వివరిస్తున్నాను.
కూటినాటి, ఇతరులో తప్పులు చూడడం. మొదట్లో మనం కృష్ణులోనే తప్పు చూసా, ఎందుకు ఈయన అనుభవిస్తున్నాడు అనే యొక్క తప్పు చూడడం ద్వారా కృష్ణులో, అందుకే ఇక్కడికి వచ్చాం మనం. సో ఆ యొక్క అనర్థం, ఇంకా అసూయ వల్ల అందరిలో మనం తప్పులు చూస్తూ ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఏది పరిపూర్ణంగా చేయలేం మనం. భ్రమ ప్రమాద విప్రలిప్స కరుణాపాఠం, మనం భ్రమ చెందడం, తప్పులు చేయడం, మోస ప్రవృత్తిని కలిగి ఉండడం, ఇంకా నాలుగోది అపరిపూర్ణమైన ఇంద్రియాలు. సో ఈ 4 ప్రతి ఒక్కరికి ఒక 4 దోషాలు. సో ఈ 4 దోషాలతో మనం చేసేటువంటి ఏ కార్యమైనా పరిపూర్ణంగా చేయలేకపోవచ్చు మనం. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తారు, సర్వారంభ హి దోషేన. అట్లనేసి అన్ని తప్పులు చేయాలని కాదు ఇక్కడ, కానీ మనం ఈ యొక్క బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం చేసేటువంటి యొక్క యాక్టివిటీస్ తప్పు చేయొచ్చు. సో కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, కానీ దానిలో తప్పులు చూడకూడదు. కొన్నిసార్లు ఉపన్యాసం నిద్రపోవచ్చు, ఆయన తప్పు చూడకూడదు. అట్లనే నిద్ర లేవకుండా ఉండాలని కదా దాని అర్థం. తప్పులు చూడకూడదు అంటే మామూలుగా బయట వాళ్ళు చెప్తారు, కళ్ళకు గుడ్డ కట్టుకోవాలా, తప్పు చూడకూడదు, తప్పు వినకూడదు, చెవులకు గుడ్డ కట్టుకోవాలా, అండ్ నోరు గుడ్డ కట్టుకోవాలా, తప్పు మాట్లాడకూడదు. వాళ్ళ కోతి ఉంటుంది, 3 కోతులు ఉంటాయి. ఆ 3 కోతులకు ఒక కోతికి ఏమో గంతలు కడతారు, కోతికి ఇక్కడ కడతారు, ఇంకో కోతికి ఇక్కడ కడతారు. అలాగే తప్పులు చూడడం అంటే అనంతర బుక్ ఫైండ్ అవుట్. కూటినాటి నిషిద్ధాచార, కూటినాటి జీవించాల శ్లోక కెన్ ఫైండ్ ఇన్ శ్లోక బుక్. తప్పులేనడం, తప్పులు చూడకుండా ఉండడం అంటే ఏం చేస్తాం? కళ్ళు మూసుకోవడమా? ఏమి తప్పులు చూడకుండా ఉండడం ఏకనా? తప్పులు చూడకుండా ఉండడం అంటే ఏమి? ఎందుకు అక్కడే తిరుగుతా ఉన్నాను, ఇక్కడ కూర్చోకుండా? వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా తప్పులు చూడకుండా ఉండడం అంటే? తేజస్విక అని చెప్తాడు. తప్పు లేనడం అనేది కుటినాటి లేకుండా ఉండదు. ఏంది అసలు తప్పులు లేకుండా ఉండడం? తప్పులు చూడకుండా ఉండగలుగుతామా? తప్పులు ఎన్నడం, తప్పులు చూడకుండా ఉండడం అంటే ప్రత్యేకంగా భక్తుల్లో ఇక్కడ వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సేవలో నియుక్తమై ఉన్నారు. సో ఇంకా మనం బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి కొన్ని తప్పులు అనేది మనం చేస్తాం. సో తప్పులు చేసినప్పటికీ అవి తప్పులుగా చూడకుండా ఎలా ఉంటాం?
ఎలా అంటే అపి చేస్తే దురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో ఇషః. ఎందుకంటే అతను ఇంకా కూడా అనన్య భాగ్. ఓకే, భగవంతుడి యొక్క సేవలో తప్పులు జరుగుతూ ఉన్నాయి, కానీ అయినా సరే ఆ తప్పులు సరిదిద్దుకుంటూ మళ్ళీ ముందుకు ఇక భక్తియుక్త సేవను వెళ్తూ ఉన్నాడు. అది తప్పే, అది తప్పులు చూడకుండా ఉండడం అంటే తప్పు కాదని కాదు అది, కానీ ఆ తప్పు ఆయన యొక్క బద్ధ స్థితి వల్ల చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఇంకా కూడా ఆయన భక్తియుక్త సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో అందువల్ల ఓవర్ సీయింగ్ ద ఫాల్ట్, చూసి చూడనట్టుండడం. చూసి చూడనట్టుండడం అంటే అది తప్పు జరుగుతుంది మరి కళ్ళు మూసుకోవడం అని కాదు. ఓవర్ సీ ద ఫాల్ట్ అంటే ఈ యొక్క తప్పు, ఈ యొక్క దోషం ఇతను చేశాడు ఈయన యొక్క బౌద్ధ స్థితి ద్వారా. ఇప్పుడు అయినప్పటికీ నా భక్తియుక్త సేవను కొనసాగిస్తున్నాడు. సో కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సో అతను అనన్య భాగ్, అతను ఇంకా కూడా సాధువుగానే పరిగణించబడతాడు ఆయన. సో ఎన్నో దైనందిక కార్యక్రమాల్లో కూడా మనం భక్తులు ఎన్నో తప్పులు చూస్తూ ఉంటాం. సో మనం ఈ యొక్క తప్పులు చూసే ప్రవృత్తి వల్ల మనం అపరాధానికి లోను కావచ్చు. సో అందువల్ల భక్తులందరినీ మనం ఆరాధించాలా. అపరాధం ఆరాధన. ఆరాధించడం అంటే వాళ్ళకి పూజించడం, గౌరవించడం, సేవించడం. కానీ వాళ్ళు తప్పు తీసినామంటే అది ఆరాధనకు వ్యతిరేకం, గౌరవానికి వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకం. వైష్ణవులను మనం సేవించాలా, దానికి మన వైష్ణవ తప్పులు చూడకూడదు. ఎలా చూడకుండా ఉంటామని మన ముందు వైష్ణవులను తప్పులు చేస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటాయి. ఎలా చూడకుండా ఉంటాం? ఇలా చూడకుండా ఉండడం అంటే అదేనమాట. ఓ ఈ భక్తుడు మొదటి అపరాధం అనేవాడు, శృతేపి నామ మహాత్మ్య, అది కాదు మొదటి నామాన్ని, అతను హరినామమును జపిస్తూ జీవితాన్ని ధారపోసినటువంటి వ్యక్తులు వాళ్ళకు అపరాధం చేయకూడదు. వాళ్ళు ఈ యొక్క జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసేసి భగవంతుని యొక్క సేవలో నియుక్తమై ఉన్నారు. సో వాళ్ళ యొక్క బద్ధ స్థితి వల్ల ఈ విధంగా తప్పు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తప్పు భగవంతుడు అది కన్సిడర్ చేయడు, ఎందుకంటే ఆయన ఇంకా కూడా ఈ భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి వాళ్ళు చేసినటువంటి తప్పు అది ఆ తప్పు కాకుండా ఉండదని కాదు, అది తప్పే. అది అయినప్పటికీ అతను భక్తియుక్త సేవ కొనసాగిస్తున్నాడు కాబట్టి మనం దాన్ని పట్టించుకోమన్నమాట. సో ప్రత్యేకంగా మనం ప్రారంభంలో మనం అనుకుంటాం, ఓ భక్తులు అంటే చాలా గొప్ప వాళ్ళు అంటే ఇక్కడ భగవద్గీత భాగవతంలో చెప్పినట్టు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని చూస్తాం. బట్ ప్రాక్టికల్గా చూస్తే ఏంది, ఈ భక్తులు ఎలా ఉన్నాడు, ఈ భక్తులు ఎలా ఉన్నాడు, ఈ భక్తులు ఎలా ఉన్నాయి, ఈ భక్తులు ఎలా ఉన్నాడు. సో అన్ని తప్పులు ఎన్నుతూ ఉంటాం. సో ఆ విధంగా ఏమవుతుంది, భక్తుల పైన గౌరవం అనేది పోతుంది. ఎప్పుడైతే భక్తుల పైన గౌరవం అనేది పోతే మన లోపల ఈ యొక్క కుటినాటి, ఈ యొక్క అనర్థం అనేది మనం పెరుగుతుంది మనలో. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఇతరుల తప్పులు చూస్తూనే ఉంటాం. సో ఇతరుల తప్పులు చూసి మనం మర్చిపోతాం. అండ్ ఇతరుల తప్పులు చూసేటువంటి యొక్క అధికారం మనకు లేదు. కృష్ణుడు చూసుకుంటాడు, అది గురువు చూసుకుంటాడు, ఎవరైతే మార్గదర్శకం ఇస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు. మరి కొన్ని తప్పులు చేసినప్పుడు మనం నిర్లక్ష్యం చేయలేం. వాళ్ళకి మనం సహాయం చేయాలనుకుంటే ఎన్నోసార్లు చర్చించాం, లోక కళ్యాణం కోసం, వాళ్ళ యొక్క ప్రగతి కోసం, మన యొక్క ప్రగతి కోసం వాళ్ళకి సహాయం చేయొచ్చు అంతే. కానీ ఎప్పుడు ఇతరుల తప్పులే చూస్తూ దాని గురించే చర్చిస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉంటే ఆ విధంగా ఏమవుతుంది, ఆ యొక్క అనర్థం అనేది పెరిగిపోతుంది. అవసరమైనటువంటి ఒక కుటినాటి మన హృదయంలో పెరిగిపోతుంది. తర్వాత కుటినాటి జీవహింస. జీవహింస అంటే ఇక్కడ ఓన్లీ జీవులను చంపడం కాదు, అది కూడా వస్తుంది. అని ఇక్కడ బ్రాకెట్లో ఇతర జీవుల పట్ల ద్వేషం. శ్రీల ప్రభుపాద చెప్తారు, జీవహింస అంటే ప్రచారం చేయకుండా ఉండడం అన్నమాట. ప్రచారం చేయకుండా ఉండడం కూడా జీవహింసే. ఒక వ్యక్తికి మనం కృష్ణ చైతన్యం ఇవ్వట్లే అంటే అతని పట్ల మనకు ద్వేషం అని. జీవహింస అంటే వాళ్ళని మర్డర్ చేయడం అని కాదు. సో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయకుండా ఉండడం కూడా జీవహింసే. సో ఇతర పట్ల ద్వేషాన్ని కూడా కలిగి ఉండకూడదు మనం.
తర్వాత నిషిద్ధాచారం, శాస్త్ర నిషిద్ధమైన విషయాలను అంగీకరించడం. శాస్త్రాల్లో విధి నియమాలన్నీ ఇవ్వబడ్డాయి, విధి నిషేధాలన్నీ ఇవ్వబడ్డాయి. సో వాటిని మనం అంగీకరించాలా. ఇది శాస్త్రం ఇవ్వబడింది, మనం అంగీకరించాలా. మన యొక్క సొంత వ్యాఖ్యానాల ద్వారా, మన సొంత అవగాహనల ద్వారా మనం వాటిని మార్చకూడదు, దాన్ని మనం మర్చిపోకూడదు పాటించడం. దాని విశ్వాసంతో అంగీకరించాల వాటిని. ఇవి శాస్త్రాలు. తస్మా శాస్త్రం ప్రమాణంతే జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. సో ఇక శాస్త్ర ప్రమాణానికి మనం విశ్వాసాన్ని ఉంచాలి. ఇది శాస్త్రంలో నిషిద్ధమైనటువంటిది మనం చేయకూడదు అంతే. ఈ శాస్త్రాలు అనేది భగవంతుడు ఇచ్చినటువంటిది. 4వ అపరాధం కూడా అవుతుంది అది. వైదిక సారస్వతాన్ని దూషించడం, అది సామాన్యంగా భావించడం. జరిగిందా? ఓకే. శాస్త్రం పైన విశ్వాసం ఉండాలి. శాస్త్రంలో ఇచ్చినటువంటి యొక్క వాక్యాలు, విధి నిషేధాలు, అవి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఈ యొక్క శాస్త్రం సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటిది. దానిలో ఎట్లాంటి అపరిపూర్ణత అనేది ఉండదు. మనకు కొన్నిసార్లు శాస్త్రం అర్థం కాకపోవచ్చు. శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు మనకు అతిశయోక్తిగా అనిపించవచ్చు. కొన్నిసార్లు మనకు అది నిజంగా అనిపించకపోవచ్చు, వాస్తవంగా అనిపించకపోవచ్చు. కానీ అది మనం విశ్వాసంతో అంగీకరించాల్సిందే. తర్వాత ఇంకేమి ఇచ్చారు? భౌతిక లాభ వాంఛ, కామం, ప్రతిష్టాశ. తర్వాత పూజ, ప్రజాదరణకు అత్యాశ. ఈ ప్రపంచం అంతా కూడా దాంతో నడుస్తుంది. పూజ, లాభ, ప్రతిష్ట. రాజకీయ నాయకులు అంత ప్రతిష్ట కోసం అందరూ కూడా ఈ యొక్క ప్రత్యేకంగా ఆధునిక కాలంలో ప్రెస్టేజ్ అనేది ఒక పెద్ద ఇష్యూ. అందుకే ఆత్మహత్యలు విరిగిపోతా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా సరే, వాళ్ళు అప్పులు చేసైనా సరే, లేదంటే ఇంకా దొంగతనం చేసైనా సరే, మోసం చేసైనా సరే, సమాజంలో ప్రెస్టేజ్ అనేది ఉండాలి, గౌరవం. కొందరు చెప్తుంటారు, మీరు కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు ఇక్కడ బ్రహ్మచారులుగా వాళ్ళు చేరుతారు. సో వాళ్ళు ఏమంటే, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు కావాలంటే నువ్వు ఎంత ఇంద్రియ భోగానైనా అనుభవించు, నువ్వు కావాలంటే అమ్మాయిని తీసుకొని పారిపో. అది ప్రెస్టేజ్గా మారిపోయింది ఇప్పుడు. కానీ నువ్వు వెళ్ళేసి ఇక్కడ సాధువుల్లో కలిసిపోతే మా యొక్క పరువు పోతుంది. అది ఎంతోమంది తల్లిదండ్రుల నుంచి నేను డైరెక్ట్గా కూడా విన్నాను. అంటే ఒక తల్లిదండ్రులు చెప్తుంటారు, నీ వల్ల పరువు పోతుంది, నువ్వు అందరిలాగా కార్లలో తిరగట్లేవు, అందరిలాగా తాగట్లేవు, అందరిలాగా అనుభవించట్లేదు, అందరిలాగా నువ్వు సామాన్య వ్యక్తిలాగా లేవు. ఈ విధంగా అందరు ఎందుకు, ఇతనికి ఏమైంది, ఎందుకు అందరిలాగా ఉద్యోగం చేయట్లేదు, ఇతను ఎందుకు అందులో కలిసిపోయాడు సాధువుల్లో. సో వాళ్ళ ప్రెస్టేజ్ కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ఇస్కాన్లో జాయిన్ అయిపోయినావంటే వాళ్ళ అమ్మలు చెప్తూ ఉంటారు, అమ్మ నాన్న అంటే తక్కువ, సో నేను ఇట్లా ఇది అయిపోతే అలా ప్రెస్టేజ్ అన్నమాట, పెద్ద ఇష్యూ అనమాట. ఎంతోమంది ప్రెస్టేజ్ కోసం చాలామంది. ఒక ఆయన కాలేజీలో అప్పుడు ప్రచారం చేసినట్టు చెప్తున్నాడు, ఆయన ప్రతి సంవత్సరం మండల్ ర్యాంక్స్ వచ్చాయి అనమాట. మండల్లో, డిస్టిక్లో అని ర్యాంక్. తర్వాత ఫస్ట్ ర్యాంక్ అయినది అనమాట. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఆయనకు ఫస్ట్ ర్యాంక్ అనమాట, సెకండ్ ర్యాంక్ వచ్చింది. అందుకని ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ సెకండ్ ర్యాంక్ వచ్చినట్టు ఫస్ట్ ర్యాంక్ రాదని. ఇది చాలా విన్నాను నేను, కొన్ని వందలు, వేలు, లక్షలైనా. నిన్న కూడా ఒక ఆత్మహత్య జరిగింది. ఎవరైనా సినీ తార. మొత్తం ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. పరుగుతోనే నడుస్తుంది. ఇండ్లు కొనే దానికోసమే, కార్లు కొనే దానికోసమే, పెళ్లి చేసుకునే దానికోసమే, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రెస్టేజ్ అనేది ఒక పెద్ద ఇష్యూ అనమాట. సో ఈ భక్తియుక్త సేవలకు వచ్చిన తర్వాత కూడా ఇది ఉండకూడదు, ఇది వదిలేయాలన్నమాట. ఈ ప్రతిష్ట పైన ఆశ ఇది వస్తుంది, గౌరవిస్తారు ప్రజలు. ఎందుకంటే సాధువులు అంటే గౌరవం. ప్రత్యేకంగా భారతదేశంలో ఆశయం వేసుకున్నప్పుడు, లేదంటే తిలకం పెట్టుకున్నప్పుడు, ఆ పూజ, లాభ, ప్రతిష్ట భక్తి నుంచే వస్తాయి అన్నమాట. భక్తి నుంచే పుట్టుకొస్తూ ఉంటాయి. భక్తులు అంటే ఎంతో గౌరవిస్తారు.
దండం పెడతారు, కాళ్ళు మొక్కుతారు, కాళ్ళు కడుగుతారు, పూలేస్తారు, పూల దండ వేస్తారు, ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. సో దాన్ని మనం హ్యాండిల్ చేయాలా, లేకుంటే చాలా డేంజర్. మనం కారులో వెళ్తున్నాం, దానికి కెపాసిటీ ఉంది, 200 స్పీడ్లో అయినా వెళ్ళొచ్చు. అది మరి ఎక్కడైనా ఎదురుగా వాహనం వస్తే దాన్ని తట్టుకోవాలా. మామూలుగా నేను ఇంత 50 స్పీడ్గా నడపగలుగుతున్నాను, 100 స్పీడ్గా నడపగలుగుతున్నాను, 200 స్పీడ్ నడపగలుగుతున్నాను. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు అని రైస్ ఇచ్చాం, బండి పోతుంది, చూడు ఇంత ఫాస్ట్. మరి ఎదురుగా వాహనం వచ్చినప్పుడు అత్యవసర ఎమర్జెన్సీలో దాన్ని నియంత్రించగలగాలి. భక్తులు మనం సాధించవచ్చు ఏదైనా, మరి మనకు పేరు ప్రతిష్ట అవన్నీ రావచ్చు. సో దాన్ని మనం హ్యాండిల్ చేయలేకుంటే అవమానం వచ్చినప్పుడు కూడా భరించాలి. అవమానం వచ్చినప్పుడు, దూషణ వచ్చినప్పుడు అవన్నీ కూడా భరించాలి. అండ్ అవన్నీ కూడా ఈ యొక్క పూజ లాభ ప్రతిష్టకు మనం ఆసక్తులం అయిపోతే ఇంకా కూడా మనం మళ్ళీ ఈ భౌతికమైనటువంటి వ్యక్తుల్లాగా భౌతిక ప్రపంచంలోనే ఉండాల్సి వస్తుంది. అదొక అడిక్షన్ అనమాట. కొందరు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, 24 గంటలు ఇదే అనమాట. వాళ్ళు ఇతరుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఇతరులకు ఏదో సదుపాయాలు చేస్తూ మానవ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ సొంత ధనంతో కూడా చేస్తూ ఉంటారు. దేనికోసం? జస్ట్ ప్రెస్టేజ్, అంతే, ప్రెస్టేజ్ కోసం చేస్తుంటారు. సో ఈ భక్తియుక్త సేవలో కూడా ఇది కూడా ఒక అనర్థంగా మారచ్చు. ఇతరులకు చూయించుకోవడం కోసం, షో కోసం కూడా చేయొచ్చు. దానికి ఇక్కడ ప్రభుపాలారు హరిదాస్ ఠాకూర్ని అనుకరిస్తూ ఏకాంత ప్రదేశంలో కూడా జపించడం, నిర్జన భజన అంటారు దాన్ని. పేరు ప్రఖ్యాతి కోసం, అది వాళ్ళ స్థాయిలో లేకున్నా కానీ ఓకే నేను ఇట్లా భజన చేస్తున్నానని చెప్పుకోవడం. సో ఇవన్నీ లౌకిక కోరికలు, స్త్రీ వాంఛ, డబ్బు వాంఛ, ఇతర వాంఛలకు గురవుతూ ఉంటాం మనం. వీటన్నించి కూడా దూరంగా ఉండాలి. సో ఇక్కడ ఈ రకంగా హృదయం మళ్ళీ చెత్త విషయాలతో నిండి పరమలౌకికని హృదయం లాగా గట్టిపడిపోతుంది. ఎందుకు మనం హరినామాన్ని కీర్తిస్తే ఈ హృదయం కరగట్లేదు, ఈ హృదయంలో అష్టసాత్విక వికారాలు రావట్లేదు, తన్మయత్వం ఎందుకు రావట్లేదు అంటే ఈ హృదయం గట్టిగా అయిపోయింది, ఐరన్ రాడ్ లాగా అయిపోయింది, ఇనుములాగా తయారైపోయింది. మరి ఎందుకు? ఈ చెత్త విషయాల వల్ల. సో మళ్ళీ మనం భక్తియుక్త సేవ చేస్తూ కూడా వీటన్నిటికీ పూజ, లాభ, ప్రతిష్ట, కుటినాటి, నిషిద్ధాచారం, కామం, సో ఇవన్నిటికి కూడా ఆసక్తులైపోతే మళ్ళీ హృదయం గట్టిపడిపోతుంది. సో అందువల్ల నామం జపం చేస్తే తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు, మనం నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. సో ఆసక్తి లేకుండా అయిపోయింది అన్నమాట. ఇంకా ప్రభుపాదులు చెప్తున్నారు, క్రమంగా అతడు ప్రఖ్యాత భక్తుడో లేదో అవతారమో అవ్వాలని అనుకుంటాడు. ఎప్పుడైతే హృదయం గట్టి అయిపోతుందో, హృదయం గట్టిగా అయిపోతుంది, తన్మయత్వం ఏమి రావట్లేదు. సో కానీ ఈ యొక్క అనర్థం వల్ల పెరిగిపోయి ఏమవుతుంది, ఇంకా నేను పేరు చెందినటువంటి భక్తుని కావాలా, అవతారం కావాలనిపిస్తుంది. ఒకసారి గోకుల్ చంద్రబాబు చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఉండే, వాళ్ళు ఒకటేసారి జాయిన్ అయ్యారంట. సో చాలా ప్రచారం చేస్తారు, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఒక చిన్న అవతారంగా అయ్యాడు ఆయన కొన్ని 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనం ఇది నవ్వచ్చు, బట్ ప్రభుపాదులు అంటే రాస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అనుచరులు పెరిగిపోతారు, గౌరవం పెరిగిపోతుంది, మర్యాద పెరిగిపోతుంది, ఎంతోమంది ఫాలోవర్స్ ఏం చేయమంటే అది చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు. మేబీ నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని కానేమో, నేను అవతారమేమో, నేను గొప్ప వ్యక్తినేమో అనుకునేసి నిజంగానే వాళ్ళు అవతారంగా భావిస్తారు. సో లేదంటే ఇంకా ప్రఖ్యాతి చెందాలనేసి అనుకుంటాం. సో ఇది సామాన్యమైన విషయం, ఈ విధంగా వీటన్నిటికి కూడా ఆసక్తి చెందడం. సో కానీ మనం జాగ్రత్తగా ఇవన్నీ చూసి వీటన్నింటి కూడా బయట పారివేయాల, ఇవన్నిటి కూడా దూరంగా ఉండాలి. సో ఈ యొక్క భాష్యం చివరి చదివేసి ఆపేస్తాం. చెత్త విషయాలన్నీ కడిగివేయబడిన ఒక్కొక్కప్పుడు మనసులో నిరాకారవాదం, అద్వైతవాదం, విజయము, చతుర్విధ పురుషార్థాలు, మున్నగు వాటిని సంబంధించిన సూక్ష్మ కోరికలు ఉండవచ్చును. ఇవన్నీ నిర్మలమైన వస్త్రంపై మచ్చల వంటివి. వీటన్నింటినీ కూడా తుడిచివేయాలని చైతన్య మహాప్రభు కోరుకున్నారు.
హృదయాలను శుభ్రపరచుకునే విధానము చైతన్య మహాప్రభు తన స్వీయ కలాపం ద్వారా మనకు తెలియజేశారు. హృదయం నిర్మలం కాగానే మనం శ్రీకృష్ణుని ఆహ్వానించి ఆసీనుని చేయాలి. ప్రసాద వితరణము, హరే కృష్ణ మంత్ర కీర్తన ద్వారా ఉత్సవం నిర్వహించాలి. తన స్వీయ వ్యవహారం ద్వారా మహాప్రభు ప్రతి భక్తునికి బోధ చేశారు. చైతన్యంలో సంప్రదాయాన్ని విస్తరింపజేసే ప్రతి ఒక్కరూ ఇటువంటి బాధ్యతనే చేపడతారు. శుద్ధి కార్యం జరిగేటప్పుడు మహాప్రభు స్వయంగా వ్యక్తులను మందలించడం, పొగడం చేశారు. భక్తులకు స్వీయ ఉపమానం ద్వారా శిక్షణనిచ్చే పద్ధతిని చైతన్యం నుండి ఆచార్యులైన వారు నేర్వాలి. గుడి లోపల పేరుకపోయినట్టు అనవసరమైన విషయాలను తీసివేసి గుడిని శుభ్రం చేసిన వారి పట్ల మహాప్రభు అతి ప్రసన్నులయ్యారు. ఇదే అనర్థ నివృత్తి అంటే అనవసరమైన విషయాన్ని తొలగించి హృదయాన్ని శుభ్రం చేయడం అనబడుతుంది. హృదయాన్ని శుభ్రపరిచి చల్లబరిచి శ్రీకృష్ణుని ఆహ్వానించి ఆ దేవదేవుడు అక్కడ ఎటువంటి కలత లేకుండా ఆసీనుడయ్యేటట్లు చేసే విధానం మనము తెలియడానికి చైతన్య మహాప్రభు ఆ విధంగా గుండీచా మందిర మార్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఆయన మందిరం శుభ్రం చేసేటప్పుడు అందరికీ శిక్షణ ఇస్తూ ఉన్నారు అన్నమాట. మళ్ళీ అది తప్పులు వినడం కాదు, అది శిక్షణ. చైతన్య మహాప్రభు ఒకసారి భక్తులకు చెప్తాడు, సో వీళ్ళు ఇంత చెత్త పోగు చేశారు, మీరేం చెత్త పోగు చేయట్లేదు, అంటే మీరేం సేవ చేయట్లేదు అని చైతన్య మహాప్రభు ఫాల్ట్ ఫైండ్ చేశారు. అది ఫాల్ట్ ఫైండ్ కాదు, యాక్చువల్గా వాళ్ళ యొక్క శిక్షణ ఇవ్వడం. అందుకే ఇక్కడ ఆచార్యులు అనే వాళ్ళందరూ నేర్వాలి. సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం శిక్షణ ఇవ్వడం. ఈ యొక్క అనర్థ నివృత్తి తొలగాలంటే శిక్షణ అనేది కావాలా. శిక్షణ లేకుంటే ఎవరేం నచ్చిందా చేయొచ్చు. ఆధునిక కాలంలో అదే హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. మానవ హక్కు అంటే నువ్వేం నచ్చినా చేయొచ్చు, నువ్వు పాపం చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు, నీ ఇష్టమంది చేయొచ్చు. కొన్ని రోజుల తర్వాత మరి ఏమవుతావు, నీకు నచ్చితే నువ్వు మర్డర్ అయినా చేయొచ్చు. అప్పుడు ఒకరినొకరు చంపుకుంటారు. నాకు నచ్చింది నేను మర్డర్ చేశాను, గన్ను తీసుకొని కాల్చాడు. నాకు ఎందుకు చేశానంటే నాకు అట్లా చేయాలనిపించింది చేశాను. అట్లా తయారైపోయింది ప్రపంచం అంతా. కానీ భక్తియుక్త సేవలు అలా వర్క్ కాదు. యాక్చువల్గా ఎవరైనా చెప్పినప్పుడు మనం కలత చెందుతూ ఉంటాం. ఓ ఎందుకు నాకు మందలిస్తున్నారు, ఎందుకు నాకు చెప్తున్నారు, ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అది 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 ఆ విధంగా అయితే మనం భక్తియుక్త సేవలు ఎదగలేం. ఇక అనర్థ నివృత్తి కార్యం అనేది చైతన్య మహాప్రభు నుంచే స్టార్ట్ అయింది. చైతన్య మహాప్రభు కొందరు భక్తులను మందలిస్తున్నారు, కొందరు భక్తులను పొగుడుతూ ఉన్నారు. చూడండి ఆ వైష్ణవులు ఎలా చేస్తున్నారు, ఈ వైష్ణవు మీరు ఎందుకు చేయట్లేదు. సో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా అందరినీ కూడా ఉత్సాహం చేశారనమాట. ఆ విధంగా అందరికీ హృదయ నిర్మలం చేయడం కోసం స్వయంగా ఆయనే మందలించడం, పొగడం చేశారు. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు స్వీయ ఉపమానాన్ని చూపించారు. ఆయన మందిరాన్ని శుభ్రం చేశారు. ఆ మందిర శుభ్ర కార్యక్రమంలో ఎలా వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. అందరితో ఆయన మందిర శుభ్రాన్ని చేయించారు. సో చాలా పెద్ద టాస్క్. మనం చేయడం చాలా ఈజీ, ఇతరులతో చేయించాలంటే చాలా కష్టం. అందుకనే నా సర్వీస్ నేను చేస్తాను, నేను మాత్రం ఎవరిని చేయను అనేసి ప్రత్యేకంగా ఈ పిల్లలతో చేయించడం అనేది పెద్ద ఛాలెంజ్. ఇప్పటికీ 12 వికెట్లు పడిపోయినాయి. అందరూ వాష్రూమ్ టీచర్లు అమ్మో నా నుంచి కాదు అని చెప్పేస్తున్నారు. చాలా గటికులు వీళ్ళు, చాలా కష్టం వీళ్ళతో చేయించడం. ఎంతో ఓపిక, ఎంతో సహనం, ఎంతో ధైర్యం, ఎంతో శక్తి కావాలి. మేము రోజుకు ఒక 2 బ్లడ్ బాటిల్స్ ఎక్కించుకోవాలి లోపలికి. ఒక బ్లడ్ ఇచ్చేయకో, రక్తం శుద్ధి చేసుకోవాలి. మనకు అనిపిస్తుంది మనకు ఎవరైనా తప్పులు చెప్పినప్పుడు ఈ పదవి నాకుంటే బాగుండు కదా, ఎప్పుడు ఈయన ఓన్లీ చెప్తూ ఉన్నాడు అనేసి. బట్ చాలా కష్టం. మీకు ఎవరైనా తప్పులు వినాలని ఉంటే మీకు ఆశ్రమ్ టీచర్ సర్వీస్ ఇస్తాను, ఇప్పుడు పోస్ట్ ఖాళీ ఉంది. మీరు కొన్ని రోజులు తప్పులు వింటూ ఉండొచ్చు, వీళ్ళు ఏమన్నారు, అది అపరాధం కూడా కాదు. వాళ్ళు ఏం లేదు, తప్పులు చూడడం చెప్పడం, మీకు అదే పని. రోజంతా మీకు ఇస్తాం, మీరు దయచేసి ఆహ్వానిస్తున్నాం ఆ పోస్టుకు, అది ఖాళీగా ఉంది, భర్తీ చేయొచ్చు ఎవరైనా. కొన్ని రోజుల తర్వాత తక్కువ సమయంలోనే మీరు సాక్షాత్కారం పొందుతారు. తప్పులు వినడం కంటే తప్పులు సరిదిద్దుకోవడం బెస్ట్ మనం. సో కానీ ఇది చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ప్రాసెస్. ఇది అందరికి శిక్షణ అనేది ఇవ్వడం. ఎందుకంటే అనర్థం అనేది చూపించినప్పుడు ఎంతో నొప్పి వస్తుంది మన లోపల.
ఇప్పుడు సర్జరీ అయింది పంచపాండవ రోగు, లోపల ఉన్నటువంటి అంత చెత్త దుమ్ము ధూళి తీసేశారు, దానిపైన కొంచెం ట్రీట్మెంట్ చేశారు, చాలా పెయిన్గా ఉంది. మన లోపల ఉన్నటువంటి ఇవన్నీ తీసేయాలంటే ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది. సో చేతో దర్పణ మార్జనం అనుకోకండి, మంచిగా ఈజీగా శుభ్రం అవుతుంది అనేసి. మన హృదయంలో మాలిన్యాన్ని శుభ్రపరిచే విధానంలో ఎంతో నొప్పిని మనం భరించాల్సి వస్తుంది. కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దాన్ని భరించాలి సహనంతో. ఆ శిక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది, తీసుకునే వాళ్ళకు కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది. బట్ ఏం చేస్తాం, ఈ భౌతిక ప్రపంచమే పూర్తిగా దుఃఖాలయం, బాధతో కూడుకున్నటువంటిది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా పెయిన్ ఉంటుంది. అక్కడ కూడా రాధాకృష్ణ యొక్క విరహంలో ఎంతో పెయిన్గా ఉంటుంది, ఎంతో బాధగా ఉంటుంది. ఆ నొప్పి ఇంకా చాలా ఎక్కువ. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ఆ నొప్పి కంటే కొన్ని కోటి రేట్లుగా ఉంటుంది ఆ పెయిన్. కాకుండా అక్కడ ఉన్నటువంటి నొప్పి ఆనందాన్ని ఇస్తుంది. రాధాకృష్ణ యొక్క విరహ భావంలో ఆ నొప్పి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఆనందాంబుది వర్ధనం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఈ నొప్పి పెరిగినప్పుడు ఏమవుతుంది, తట్టుకోలేమన్నమాట నొప్పి. అందుకే ఈ నొప్పిని తొందరగా మనం భరిస్తే అక్కడికి వెళ్తాం. అక్కడ ఆ నొప్పిని భరించడం బెస్ట్ ఈ నొప్పి కంటే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ప్రశ్న प्रोपाल की जा रही है।